నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సిరి. కడప గడపలో అయితే ఆ ఒక్క సీటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అది ఏది కాదు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే బద్వెల్లో వైసీపీలో ఒక్కపోత. అసలు బద్వెల్ సీట్ గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ నియోజకవర్గంలో సీట్ గురించి ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో బద్వెల్ సీట్ గురించి ఉక్కపోత స్టార్ట్ అయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెన్షన్ పడుతున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది సార్? సో ఈ నియోజకవర్గంలో డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఉన్న బామర్దులు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు ప్లస్ ఈ మధ్య నెల రోజుల క్రితం ఎలక్షన్ కాగా నియమించిన విశ్వనాథ్ రెడ్డి గారు, ఆయన ఒక అదనపు సమన్వయకర్తగా వైఎస్ జగన్ గారు నియమించడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ప్రీతమైన ఒక అండర్స్టాండింగ్ లేకుండా వీళ్ళిద్దరు కొట్లాడు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కొట్లాడటం వలన అడకత్తెరలో పోక చెక్కలాగా ఆ డాక్టర్ సుధాకర్ గారు సో నలిగిపోతున్నాడు. సో ఈయన వస్తే ఆయన రాడు, ఆయన వస్తే ఈయన రాడు. ఈవెన్ సుధాకర్ గారు నామినేషన్ వేసిన రోజున విశ్వనాథ్ రెడ్డి గారు వచ్చారని చెప్పి గోవింద్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు గైరాజరయ్యారు. ఈవెన్ అవినాష్ రెడ్డి కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సీఎం గారి సూచనల ప్రకారం వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా కూడా వాది వ్యవహారం కొలిక్కి రాలేదు. సో ఇద్దరు కూడా ఒక తాటి మీదకి వచ్చి పనిచేయట్లేదు. సో ఈ వ్యవహారం ఇటు అధిష్టానానికి, ఇటు వైసీపీ అధిష్టానానికి, జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ప్లస్ అక్కడున్న ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన డాక్టర్ సుధాకర్ గారికి ఇది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి వెళ్ళి వైసీపీలో ఈ సీట్ల గందరగోళం అయితే మనం చూస్తున్నాం. ఎంపీని ఎమ్మెల్యేగా చేయడం, ఎమ్మెల్యేని ఎంపీగా చేయడం, ఇంకొకటి ఏంటంటే సీట్లు కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి బదిలీ చేసినవి చూసాం. అండ్ ఇప్పుడు చూస్తే ఈ బద్వెల్ ఇలా ఉంది. ఇంకా ఒక 10 రోజులు కూడా లేని చాలా తక్కువ టైం ఉన్న ఏమంటే ఎలక్షన్స్ తక్కువ టైంలో ఇప్పటికీ కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. అంటే అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? పార్టీ పరిస్థితి అంటే ప్రజాక్షేత్రంలో వాళ్లకున్న ఆ వ్యతిరేకత, ప్రజల మధ్య వీళ్ళు ఆ విశ్వాసాన్ని కోల్పోవడం. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, భూ కబ్జాలు, సో వీళ్ళు చేసిన అసలు డెవలప్మెంట్ అంటూ లేదు కదా. ఈవెన్ ఎక్కడ కూడా రాష్ట్రంలో రహదారులన్నీ కూడా నరక కుపాలుగా మారిపోయినాయి. ఎక్కడ ఒక తట్టిడి మట్టేసిన పాపాన్ని పోలేదు, ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన పాపాన్ని పోలేదు. సో ఈ నిరుద్యోగులంతా కూడా మెగా డిఎస్సి కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు, ఆ పని చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, సిపిఎస్ రద్దు చేయలేదు. పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటే చాంతాడంత లిస్ట్ ఉంది. చేసిన ఏ పని చేయకుండా కేవలం ఏదో కొన్ని సంక్షేమ పథకాల పేరు చెప్పి బటన్ నొక్కి, నేను 131 సార్లు బటన్ నొక్కాను, నాకు ఒక్కసారి నొక్కండి, మీరు క్యాండిడేట్లను చూడొద్దు, నన్ను చూడండి, 170 స్థానాల్లో కూడా నన్ను చూడండి, నన్ను చూసి ఓట్లేయండి, నేను చేసిన డెవలప్మెంట్ చూసి ఓట్లేయండి అని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ మాత్రం ఏముంది? కేవలం ఏదో 2-3 సంక్షేమ పథకాలు తప్పించి ఇక్కడ అక్కడ అప్పులు తెచ్చి ఎక్కడ దొరికిన చోటల్లా దోచుకొచ్చి ఉన్నాయన్నీ కుదవపెట్టి ఈ యొక్క బటన్ నొక్కుడు కార్యక్రమం చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏది లేకపోవడం, ప్లస్ ఈ యొక్క కొన్ని పంపకాలు, కొన్ని విషయాల్లో, కొన్ని యొక్క సెటిల్మెంట్ల విషయాల్లో కూడా సో వాళ్ళ మధ్యన ఉన్న వైరం కారణంగా సో డెఫినెట్గా ఇది ఈ వీళ్ళ పోరు వలన డెఫినెట్గా కూటమి అభ్యర్థికి ఇది ప్లస్గా మారబోతుంది. అంతే కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర సయోధ్య లేనప్పుడు సో డెఫినెట్గా ఆటోమేటిక్గా కూటమి అభ్యర్థికి బెనిఫిట్ చేకూరుతుంది అన్నది నగ్న సత్యం. అంటే ఇవన్నీ అంశాలు చూసుకుంటుంటే సార్, ఇప్పుడు వైసీపీ అనేది ఇప్పుడు ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాన్ని కూడా మానేసుకున్నారు. నేతలతో భేటీ అవ్వాలనుకుంటున్నారు తారాపల్లి ప్యాలెస్ లో. సో దేనికోసం భేటీ అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా చాలా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. సో ఈ అంశాలన్నీ మళ్ళొకసారి క్రోడీకరించుకొని మళ్ళొకసారి నేతలందరితో చర్చించే అవకాశం ఉందంటారా? అంటే సీట్ల విషయమే కావచ్చు, ఇలాంటివి ఇంకా సంక్షేమ పథకాల గురించే కావచ్చు, అసలు ఇంకా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఇంకా ఏమన్నా వాళ్ళు మార్చుకునే అవకాశం ఉందంటారు? బాబు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది. సో అక్కడ దాంతో పోటీ పడలేకపోయింది. ప్లస్ ఈ రోజున ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఈవెన్ బాబు గారు తీసుకొచ్చిన సూపర్ 6 మేనిఫెస్టోని మించి ప్రజలు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన
డెఫినెట్గా రేపొద్దున్న మన ఇంటికి, మన ఇంటి జాగాకి, లేకపోతే మన పొలాలకి, మన ఆస్తులకి రక్షణ ఉండదేమో అని చెప్పి ఇంకా టీడీపీ కూటమి ఇంకా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో రేపొద్దున్న మన మనుగడ సాధించాలన్నా, మనం బాగుండాలన్నా, మన పిల్ల జల్లా బాగుండాలన్నా, మన ఆస్తి బాగుండాలన్నా, మన ఇల్లు మనకు ఉండాలన్నా, మన పొలం మనకు ఉండాలన్నా డెఫినెట్గా మనం ఈ కూటమి సభ్యుల్ని ఎన్నుకుంటేనే రేపొద్దున మనకి సేఫ్ అనే నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. ఇప్పుడు ఈ విపరీతమైన ప్రజా వ్యతిరేక పవనాలు, ఈ విపరీతంగా ఇప్పుడు వస్తున్న ఈ సర్వేల్లో వస్తున్న ఈ సర్వే ఫలితాలను చూసిన తర్వాత దిక్కు తోచని జగన్మోహన్ రెడ్డి తన క్యాన్వాసింగ్ కార్యక్రమాన్ని కూడా ఆపు చేసి ఇప్పుడు తన ముఖ్య నేతలతో దీని నుంచి ఎలా బయటపడాలి, మళ్ళీ ఈ ప్రజా ఆగ్రహం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ప్లస్ తనకున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే అక్రమ సంపాదన. ఎలాగైనా సరే ఓటుకి 5,000 కాదు 10,000 కాదు ఎంతైనా ఖర్చు పెట్టే అనే స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా నాకు తెలిసి ఒకటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని గురించి వచ్చిన ఈ ఇంపాక్ట్ని ఈ యొక్క ప్రజల్లో భయాందోళనకు గురయ్యారు. దీని నుంచి ఏ విధంగా బయటపడాలి, రెండోది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎంత పంచితే ప్రజలు మళ్ళీ మన వైపు మొగ్గు చూపుతారు, ఏ విధంగా ఈ ప్రజల్ని ఈ డబ్బుతోటి మనం లోపరుచుకోవాలని ఒక ఆలోచన చేయడానికే ఈ రోజున అత్యవసరంగా తన యొక్క కార్యక్రమాన్ని ఆపి కూడా ఈ అత్యవసర భేటీ పెట్టుకోవడానికి కారణం ఇదే. మరి ఇప్పుడు రాబోయే ఈ కొద్ది రోజులలో మేబీ ఒక వారం రోజులు ఉన్నాయి అనుకున్నా కూడా ఈ కొద్ది రోజులలో మరి ఇలాంటి భేటీలు పెట్టి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమి వస్తుంది, తనకి ఉపయోగం ఏముంటుంది అంటారు? ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది, ఆల్రెడీ ప్రజల్లోకి ఇది బాహటంగానే వెళ్ళిపోయింది. సో ప్రజలు ఆల్రెడీ ఒక మైండ్ సెట్ ఒక డిసిషన్కి వచ్చారు, కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు, కూటమినే వాళ్ళు నెగ్గించాలనే దృఢ నిశ్చయాన్ని కూడా వచ్చేస్తారు. అయినా సరే మీరు చెప్పినట్టుగా మీకు తెలుసు కదా, శవరాజకీయం చేయడంలో ఈయన దిట్ట. కోడికత్తి అన్నాడు, బాబాయ్ మర్డర్ కేసుని అనుకూలంగా మార్చుకున్నాడు, మొన్న గులకరాయి అదేదో పటికిరాయి కనపడకుండా పోయిన మ్యాజిక్ రాయి ఏదో చేశాడు, అది కూడా పెద్దగా ఫలించకపోవడంతో ఇప్పుడు ఐపాక్ టీము ప్లస్ తన ఒక తన సీనియర్ నాయకులతోటి సో ఏదో విధంగా గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ఉపయోగించి ఇంకా లాస్ట్ మూమెంట్లో అయినా సరే అట్లీస్ట్ ఒక మర్యాద నిలుపుకోవడానికి అట్లీస్ట్ మొన్నటిదాకా వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి వై నాట్ ఈవెన్ 10-20 ఏదో 5-10 సీట్లన్నా సంపాదించుకోప్పుడు ఉన్న పరువు పోతుందనే భావనకు వచ్చి ఆ విధంగా కార్యాచరణ మొదలుపెట్టినట్టుగాను ఆ విధంగా పరువు దక్కించుకోవడం కానీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈసారి అయితే ఇప్పుడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి అంటే కనీసం స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం లేదంటారా? నాకు తెలిసి ఆయన చేసిన పనులు, ఆయన చేస్తున్న పనులు, ఈ ప్రజా వ్యతిరేకతలు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా దుర్మార్గపు చర్య. ఇది రేపొద్దున ఎవరి యొక్క ఆస్తులకు కూడా ఇది ఒక షూరిటీ కానీ గ్యారంటీ లేని ఒక మోసపూరితమైన ఒక యాక్ట్ ఇది. కాబట్టి ప్రజలు నిజంగా విజ్ఞులై, ప్రజలు నిజంగా చైతన్యవంతులై, ప్రజలు దీన్ని గమనించి ఈవెన్ ఒక సీట్ ఇచ్చినా కూడా ఈవెన్ ఆ యొక్క అసెంబ్లీ పరిధిలో కూడా ఆ దుర్మార్గుడు రేపొద్దున ఇవన్నీ వేషాలు వేస్తాడో, ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాడనే ఒక భావనకు వచ్చి అసలు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రతిపక్షాలకే 175 సీట్స్ ఇస్తే నిజంగానే ఇది ఒక హర్షణీయం, ఆమోదనీయం. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.